హలో ఎవ్రీవన్. ఈరోజు విజయవాడ దగ్గరలోని వన్ ఆఫ్ ది ఫేమస్ అండ్ ఏన్షియన్ ప్లేస్ అయిన ఉండవల్లి కేవ్స్ దగ్గరికి వచ్చాము. ఇది విజయవాడ నుంచి 6 to 7 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంది. అలాగే మంగళగిరి నుంచి అయితే 9 to 10 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంది. మేమైతే ఇక్కడికి వచ్చేసరికి మార్నింగ్ 10:30 అవుతుంది. అప్పటికే ఇక్కడ క్రౌడ్ స్టార్ట్ అయింది. ఇంకా టికెట్ తీసుకుని లోపలికి వెళ్ళాము. ఇండియన్స్కి అయితే టికెట్ 25 రూపీస్ ఉంది, ఫారినర్స్కి అయితే 300 రూపీస్ ఉంది. ఈ లోపల మెయింటెనెన్స్ అంతా చాలా బాగుంది. చుట్టూతా చెట్లు, గార్డెనింగ్ మంచిగా పీస్ఫుల్గా అనిపించింది. పిక్నిక్ అయితే ఇది చాలా బెస్ట్ ప్లేస్. మేము వచ్చేసరికి స్కూల్ పిల్లలు చాలామంది ఉన్నారు. ఎక్స్కర్షన్కి వచ్చినట్టున్నారు. ఇలా ఫీల్డ్ ట్రిప్స్కి పిల్లల్ని తీసుకురావడం అనేది చాలా మంచిది. పిల్లలకి మన హిస్టరీ అండ్ కల్చర్ తెలుస్తుంది. ఈ పైన కనిపిస్తున్న మెట్ల ద్వారా మనం గుహ దగ్గరికి వెళ్ళాలి. ఇక్కడ మనకి కనిపించేది రాతి పలకం. దీనిపైన ఈ ఉండవల్లి గుహల యొక్క చరిత్ర అనేది రాసి ఉంది. దీని ప్రకారం ఈ ఉండవల్లి గుహలు క్రీస్తు శకం 6-7 శతాబ్దాల్లో నిర్మించబడింది. క్రీస్తు శకం 16వ శతాబ్దం వరకు ఇది రాజుల పోషణలో ఉంది. ఇక్కడ శిల్పకళ ఆధారం చేసుకుని వీటిని చాళుక్య కాలంలో నిర్మించబడినవని చెప్తారు. ఈ గుహలు ప్రస్తుతం మన సెంట్రల్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో ఉన్న పర్యాటక స్థలాల్లో ఈ ఉండవల్లి గుహలు కూడా ఒకటి. ఉండవల్లి గుహలు ప్రధానంగా రాతితో చెక్కబడిన గుహల సమూహారం. ఈ గుహలు బౌద్ధ, హిందూ, జైన మతాలకు సంబంధించిన త్రివిధ సాంస్కృతిక శైలులకు సంబంధించినట్లుగా ఉన్నట్లు గుర్తించబడ్డాయి. మొదట బౌద్ధ ప్రార్థన మందిరాలుగా ఉండగా కాలక్రమేణా ఈ గుహలను హిందూ దేవాలయాలుగా మార్చారు. ఈ ఉండవల్లి గుహలు 4 అంతస్తులుగా ఉంటాయి. దీని క్రింది అంతస్తు స్తంభాల మండపము. ఇది పూర్తి స్థాయిలో ఇంకా నిర్మాణం కాలేదు. ఇక్కడ కేవలం స్తంభాలు మాత్రమే ఉంటాయి. ఎలాంటి విగ్రహాలు మనకి కనిపించవు. చాలా గబ్బిలాలు ఇక్కడ వేలాడి ఉండటం అయితే మనం చూడవచ్చు. దీనికి కుడివైపు మెట్ల మార్గం ద్వారా మనం కిందకి వెళ్ళినట్లయితే ఇక్కడ ఒకప్పుడు గుడి ఉన్నట్లుగా మనకు కనిపిస్తుంది. అయితే గర్భగుడికి ఇరువైపులా విగ్రహాలు ఉన్నాయి, కానీ గర్భగుడి లోపల మనకి ఎలాంటి దేవతల విగ్రహాలు కనిపించవు. క్రింది అంతస్తు నుంచి ఎడమవైపు ఉన్న మెట్ల మార్గం ద్వారా పైకి వెళితే మొదటి అంతస్తుకు చేరుకుంటాము. ఈ మొదటి అంతస్తులో వినాయకుని విగ్రహంతో పాటు అనేక దేవతా విగ్రహాలు, త్రిమూర్తుల విగ్రహాలు, నరసింహస్వామి విగ్రహం కనిపిస్తాయి. ఇక్కడ తలుపులు పెట్టి ఉన్న ఈ గదులను ఒకప్పుడు రాజులు, రాణులు విశ్రాంతి గదులుగా ఉపయోగించేవారంట. ఇక్కడ ఉన్న ప్రతి స్తంభంలోనూ ఆనాటి శిల్పకళ మనకి చాలా చక్కగా కనిపిస్తుంది. రెండవ అంతస్తు నుంచి ఎడమవైపు ఉన్న ఇరుకైన మెట్ల మార్గం ద్వారా 3వ అంతస్తుకు చేరుకుంటాము.
ఇక్కడ ధ్యానం చేస్తున్నట్లుగా ఉన్న ఋషుల విగ్రహాలు మరియు సింహపు విగ్రహాలను మనం చూడవచ్చు. వీటితో పాటు మరికొన్ని దేవతా విగ్రహాలు ఈ 2వ అంతస్తులో మనకు దర్శనమిస్తాయి. ఈ 2వ అంతస్తులో అతి ముఖ్యమైనది అనంత పద్మనాభుని గుడి. ఈ గుడిలో ఉండే విగ్రహం ఏకశిలా విగ్రహం, అంటే ఒకే గ్రానైట్ రాతిపై చెక్కబడింది. విష్ణువు ఆదిశేషుని పైన తలపెట్టిన స్థితిలో ఉంటుంది. ఈ విగ్రహం సుమారు 5 మీటర్ల పొడవు, 6 అడుగుల వెడల్పు మరియు 8 అడుగుల ఎత్తులో ఉంటుంది. దీని చుట్టూ అనేకమైన దేవతల విగ్రహాలతో పాటు గరుత్మంతుని విగ్రహం కూడా మనకి దర్శనమిస్తుంది. మూడవ అంతస్తు నుంచి 4వ అంతస్తుకు ఎడమవైపు మెట్ల మార్గం ఉంది, అయితే అది మూసివేయబడింది. ఈ గుహలు చూసి కిందకి వచ్చాక కుడివైపు ట్రెక్కింగ్ పాత్ కూడా ఉంది. ఇక్కడ చైర్స్ కూడా ఉన్నాయి, కాసేపు కూర్చొని రిలాక్స్ అవ్వడానికి చాలా బాగుంది. ఈ చైర్స్ వేసి ఉన్న ఎదురుగా మరికొన్ని గుహలు ఉన్నాయి. వాటిపైన సింహం మరియు ఏనుగు బొమ్మలు చెక్కబడి ఉన్నాయి. కాసేపు ఆ చైర్స్ పైన అలా రిలాక్స్ అయ్యి కొంచెం వాటర్ తాగి కొంత దూరం అలా నడుచుకుంటూ వెళ్ళాము. అక్కడ చూడ్డానికైతే ఏమీ లేదు, కానీ వ్యూ పాయింట్ అయితే చాలా బాగుంది. మనకి విజయవాడ నుంచి ఉండవల్లి గుహల దగ్గరకు రావడానికి బస్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంది. 301 బస్ ఎక్కినట్లయితే కనుక మనల్ని ఇక్కడ ఈ ఉండవల్లి గుహల దగ్గర డ్రాప్ చేస్తుంది.